వికారాబాద్ జిల్లా దామగుండంలోని 2900 ఎకరాల దట్టమైన అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బడా కంపెనీ బాబులకు అమ్మడం ఎంతవరకు సమంజసమని సినీ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అటవీ సంపదను రక్షించడానికి ధర్నా చేపట్టారు. వికారాబాద్లో పుట్టిన మూసీ నది పరివాహకం పక్కన దట్టమైన అడవి ప్రాంతాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు కారిడార్కు వత్తాసు పలికి అనుమతినివ్వడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించాలని, ప్రజలకు ఆక్సిజన్ ఇచ్చే అటవీ సంపదను కాపాడాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్రానికి గాని కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించి పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. చాలా మంది ప్రకృతి ప్రేమికులు వచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు వేదికపైకి పిలిచి తెలంగాణకు ఎత్తైన చల్లని ప్రాంతం వికారాబాద్ దగ్గర అనంతగిరి నేడు ధర్నా చౌక్ దగ్గర ఏదైతే ఈ పర్యావరణంతో పాటు స్థానికులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిండ్రు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరు కూడా నమస్సమాంజలి తెలియజేస్తూ ఏదైతే దామగుండంలో దాదాపు 2900 ఎకరాలు దట్టమైనటువంటి అడవిలో రేడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ యొక్క కార్యాచరణ మరి దాని నుంచి నష్టపోతున్నామని తెలిసి గత ప్రభుత్వం గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రాజెక్టు రావద్దనే ఉద్దేశంతో మేము ఎన్నో పోరాటాలు చేసి ఈ 10 సంవత్సరాలు కూడా అక్కడ అనుమతులు ఇవ్వకుండా దాన్ని ఆప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 10-15 రోజుల్లో ఎంబడే ఉన్నటువంటి ఆ అటవీ ప్రాంతాన్ని యొక్క భూమిని మొత్తం 2900 ఎకరాలను మరి రేడార్ అక్కడ ఉన్నటువంటి దాదాపు 12 లక్షల చెట్లను కొట్టేసే విధంగా అక్కడ ఎన్నో వన్యప్రాణులు జీవరాశులతో పాటు ఎంతో మందికి ఉపాధి ఉన్నటువంటి అక్కడ ఈ కేంద్రాన్ని తీసుకురావడం వల్ల రేడియేషన్ తో పాటు ఎన్నో సమస్యలు వస్తున్నాయని పర్యావరణ వేత్తలు కానీ సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా అందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. తప్పకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ రేడార్ కేంద్రాన్ని మరో చోటికి తరలించి